నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొందరు బెదిరించి ఓట్లడిగారు. ఈసీ చర్యలు తీసుకోవాలన్న గవర్నర్ తమిళిసై. రేపు కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. లోక్సభ, రాజ్యసభ సభ్యుల భేటీ. అధిష్టానం ఆదేశిస్తే రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తా. సీఎం చెబితే దేనికైనా రెడీ అన్న జక్కంపూడి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్. అక్రమ ఆస్తులపై ఏసీబీ ఆరా. రాహుల్ గాంధీపై అసోంలో కేసు. సిఐడికి బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి బీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, రాజ్య సభ్యులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ సమావేశం పైన మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? రేపు మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ నెల 31వ తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం కోసం తెలంగాణ గలం బలం దళం అనే పేరుతోటి ఎన్నికల్లోకి వెళ్లబోతోంది. ఇప్పటి వరకు దాదాపు 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన సమస్యలు కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ లో నిధుల కేటాయింపు కావచ్చు, వివిధ ప్రాజెక్టుల కేటాయింపు కావచ్చు, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి నిర్లక్ష్యం చేస్తూ వస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అంటూ విమర్శలు చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున మనకు కనపడుతుంది. అందులో భాగంగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రేపు కేసీఆర్ ఫామ్ హౌస్ అయినటువంటి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా
బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ పైన ఏ రకమైన ఒత్తిడి తెచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం సహకరించలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నులు కేంద్రానికి పంపించిన ఆ నిధులు కూడా తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఆరోపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో భాగంగానే 31వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును, ముఖ్యంగా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తే దానిపై పెద్ద ఎత్తున ఉద్యమించాలి, పార్లమెంటు సమావేశాలను దీన్ని ఎండగట్టాలి అనే దానిపైన బీఆర్ఎస్ వివేచన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. హైదరాబాద్ జేఎన్టీయూలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు అన్నారు. ఓటర్లను ఎవరు ఒత్తిడి చేయొద్దు అన్నారు. To influence the voting, but at the same time each and every student, first time voter, and even the other people, my appeal is there should be 90 to 95% of voting, because there is a saying, anecdote, bad officials are elected by good citizens. Bad officials, why I am not officials, I am telling, because politicians means then they will come who do not vote. So that is a big thing, who do not vote. And if we don't vote, we are ignoring the history and giving away the future. So we have to vote. That is our responsibility. Like we read, we sleep, we eat, the voting is our responsibility. And now the Election Commission is providing so many facilities. And I appeal them, there should be good water, good ambience and good help for the elders and the youngsters. And the youngsters are now hesitant to stand in the line. If I ask them, who will madam stand in the line? So it's a long line. But to go for a foreign country to get visa, they will be standing in a line. Even hot sun, they will be standing. But to select a good politician among our candidates, you fail to vote them. And another mistake we do, and Election Commission won't accept that, but I am dead against Nota. Making the influencers to influence. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. 2 రోజుల్లో 5వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తున్న జగన్ మరికొందరిపైన వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తారన్న టెన్షన్ వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే సీఎం జగన్ 4 జాబితాల్లో 58 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చేశారు. కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫోన్ లైన్లో అందిస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, వైసీపీ 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది, దానిపైన అప్డేట్స్ ఏంటి?
ప్రియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసింది. 5వ జాబితాకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కసరత్తు చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టికెట్ ఇచ్చే అవకాశం లేదో ఆ నేతలను పిలిపించి స్వయంగా అటు సీఎం జగన్తో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. వారికి ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతున్నామనే అంశాన్ని చెప్తూనే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు పార్టీని కూడా విడుతున్న పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాని వారు అటు తెలుగుదేశం వైపు అదేవిధంగా జనసేన వైపు కూడా వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 5వ జాబితాకు సంబంధించి వైసీపీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కసరత్తు కొనసాగిస్తూ ఉంది. 5వ జాబితానే చివరి జాబితాగా ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలతో పాటు 10 పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక త్వరలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రాబోతుంది. ఈలోపే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి కొత్తగా నియమించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు ఎవరికైతే టికెట్లు అనౌన్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి కొంత సమయం కావాలి. కాబట్టి ఈ 5వ జాబితాను 1-2 రోజుల్లోనే విడుదల చేసే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఈ జాబితాలో 5వ జాబితాలో 10 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పార్లమెంటు స్థానాలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి 5వ జాబితాలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లయితే ఇప్పటి వరకు తెలుస్తుంది. ప్రధానంగా అటు ఉత్తరాంధ్రలో విజయనగరం పార్లమెంటుతో పాటు అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే కాకినాడ అదేవిధంగా రాజమండ్రి ఎంపీ స్థానాలతో పాటు అమలాపురం ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా కొత్తగా ఇన్ఛార్జీలను నియమించలేదు. ఈ నియోజకవర్గాల్లో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగగీతను పిఠాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ను కూడా రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా పంపించినటువంటి నేపథ్యంలో అక్కడ కొత్త వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి, గుంటూరు పార్లమెంటుకు సంబంధించి, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి కూడా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ 5వ జాబితాలో ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి బలమైన అభ్యర్థులపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినట్టు చెప్పుకోవచ్చు. ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించి చూస్తే రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కర్నూలుతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇన్ఛార్జీలను ప్రకటించారు. అదేవిధంగా కడప, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలనే కొనసాగించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నంద్యాలకు సంబంధించి ఇన్ఛార్జి ఎవరనేది చూడాల్సి ఉంటుంది. ఇది ఒకవైపు ఇలా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు కొత్తగా ఏదైతే ఇన్ఛార్జీలను నియమించారో ఆ నియోజకవర్గాల్లో కొన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కొత్తగా నియమించినటువంటి ఇన్ఛార్జీలకు కొన్ని విభేదాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటిని కూడా సరిదిద్దే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశ్వరరెడ్డిని తప్పించి అక్కడ వేరే వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే తాజాగా ఆ నియోజకవర్గంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకని బరిలో దింపే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఈరోజు తాడేపల్లి రావాలని పిలిపించడం జరిగింది. మరోవైపు ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోంది. ఆయనను కాకుండా మరికొంతమందికి టికెట్ రేసులో ఉన్నారు, వారు కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు అంటే విజయసాయిరెడ్డి ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో సమావేశమవుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించి అందరూ కలిసి పనిచేయాలని సూచించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా పిలిపించి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే ఈ 5వ జాబితాలోనే మొత్తం అన్నిటిపైన స్పష్టత ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈలోగానే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను అసమ్మతులను కూడా వారందరినీ కూడా పిలిపించి మాట్లాడి వారందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచన చేస్తారు. ఆ తర్వాత ఈ 5వ జాబితాను విడుదల చేయాలని కూడా వైసీపీ భావిస్తుంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రానుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రమేష్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ కేసును అస్సాం ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అస్సాంలో నిర్వహించిన భారత్ జోడో న్యాయయాత్రలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో రాహుల్ సహా ఇతర నేతలపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీన్ని సిఐడికి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సిఐడికి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర డీజీ వెల్లడించారు. ఇటీవల రాహుల్ యాత్ర గువాహటిలోని ప్రవేశించినందుకు ప్రయత్నించగా ఈ ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అందుకు బదులుగా బైపాస్ నుంచి వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. సమూహాన్ని రాహుల్ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్ ఉద్దేశమని, లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్టు చేస్తామని సీఎం పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. పార్టీ బూత్ లెవెల్ నాయకులు హాజరైన సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. దక్షిణాదిలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. తెలంగాణలో 17కు 15 పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కమిటీల బలోపేతంపై దృష్టి సారించింది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ ప్రియా, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంటు కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర కీలక నాయకులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ఎజెండాగా హైదరాబాద్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ముఖ్యంగా బూత్ లెవెల్ నాయకులకు ఎటువంటి దిశానిర్దేశం చేయాలి, వారు ఓట్లు ఆయా బూత్ లో ఉన్నటువంటి ఓట్లను, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అవసరం ఏ విధంగా ఉంది దేశానికి అనేది కూడా వివరిస్తూ బూత్ లెవెల్ గా ఉన్నటువంటి నాయకుల బలోపేతం అలాగే ఓటర్లను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా కూడా ఈ యొక్క సమావేశం అయితే జరుగుతా ఉంది. ఈ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు అలాగే పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ మరింత బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేయాలి అనేటటువంటి అంశాలను అయితే చర్చిస్తా ఉన్నారు. ఈ పూర్తిగా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర కీలకమైనటువంటి నాయకులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కూడా అత్యధిక స్థానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో దాదాపు అత్యధికంగా 15 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని అటు అధిష్టానానికి కూడా బహుమానం ఇవ్వాలి అనేటటువంటి అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు అయితే ఉన్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు గిడుగు రుద్రరాజు, పల్లం రాజు, జేడి శీలం, రఘువీరారెడ్డి, జంగా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత షర్మిల ఏలూరు బయలుదేరి వెళ్తారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ మొదటి టెస్టు కొనసాగుతోంది. మ్యాచ్కి ముందు తర్వాత గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. హబ్సిగూడ నుంచి ఉప్పల్, ఘట్కేసర్, ఎల్బీనగర్కు వెళ్లే వాహనదారులు మ్యాచ్ రోజు ఇబ్బందులు పడుతున్నారు. గత 10 ఏళ్లుగా ట్రాఫిక్ తీవ్రత పెరుగుతున్నా ప్రభుత్వం హెచ్సీఏ ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టలేదు. ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా కానీ ట్రాఫిక్ తిప్పలు మాత్రం తప్పడం లేదు. అటు సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వెళ్లే వాళ్ళకి, అదేవిధంగా ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాళ్ళకి ఈ హబ్సిగూడ రూట్ నుంచే వెళ్తుంటారు. మరోవైపు రామంతపూర్, ఉప్పల్ నుంచి రామంతపూర్ వెళ్లే వాళ్ళకి, అదేవిధంగా కోటి నుంచి ఉప్పల్ వచ్చేవారికి ఈ రూట్లలో వెళ్లే వారికి మాత్రం ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. అది సాయంత్రం జరిగినా లేదా ఉదయం జరిగినా మ్యాచ్ ఎప్పుడు జరిగినా కానీ ట్రాఫిక్ తిప్పలు మాత్రం ఏమాత్రం తప్పడం లేదు. మనం ఒకసారి విజువల్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఉప్పల్లో మ్యాచ్ జరిగితే అది ఉదయం జరిగిందంటే ఆ రద్దీ మామూలుగా ఉదయం సమయంలో పీక్ అవర్స్ అంటారు. ఆ టైంలో ఇక మ్యాచ్ జరిగిందంటే ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. ఇక అటు రామంతపూర్ రూట్ చూసుకున్నా, ఇటు హబ్సిగూడ రూట్ చూసుకున్నా ఈ ట్రాఫిక్ జామ్ మాత్రం తప్పడం లేదు. 2005 నుంచి ఇక్కడ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కానీ అధికారులు కానీ, అటు హెచ్సీఏ కానీ అటు ప్రభుత్వం కానీ ఈ ట్రాఫిక్ పరిష్కారంకి ఒక సొల్యూషన్ మాత్రం చూపించలేకపోయింది. మరోవైపు అంబులెన్సులు కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోతుంటాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కొని పోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎన్నిసార్లు ప్రజలు ఒక అసహనం వ్యక్తం చేసినా అటు ఎస్సీఏ డిపార్ట్మెంట్ నుంచి, ఇటు హెచ్ఎండిఏ నుంచి కానీ, జిహెచ్ఎంసీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అభిమానులు రోడ్డు దాటుతూ ఉంటారు. అలా రోడ్డు దాటం కాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది నేరుగా స్టేడియంకి కనెక్టివిటీ ఏర్పాటు చేయడం. మరోవైపు స్టేడియం చుట్టూ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకొని కొంచెం ఎక్స్టెండ్ చేసినా ఇక్కడ ట్రాఫిక్ జామ్కి ఒక ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటవుతాయి. కొంత ట్రాఫిక్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే గడిచిన 20 ఏళ్ల పాటు కూడా హెచ్సీఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ట్రాఫిక్ సమస్యకు ఒక పరిష్కారం మాత్రం చూపలేదు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి ఈ ఉప్పల్ క్రికెట్ స్టేడియం అని వస్తుంది. సిపిలు మారినా కూడా ఈ ట్రాఫిక్ సమస్యకు ఒక సొల్యూషన్ అయితే రాలేదు. ముఖ్యంగా మార్నింగ్ ఈవినింగ్ టైంలో అంటే వన్డే కానీ T20 మ్యాచ్లు కానీ ఎక్కువగా నైట్ టైంలో జరుగుతుంటాయి. మరియు మార్నింగ్ స్టార్ట్ అయ్యే మ్యాచ్లు కూడా ఉంటాయి. సో ఎప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మ్యాచ్లు ఉన్నప్పుడు అటు ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అవుతుంది. రద్దీ అనేది కూడా ఈ రూట్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా అటు రాష్ట్ర ప్రభుత్వం, హెచ్సీఏ అందరూ సమన్వయంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కూడా అటు ట్రాఫిక్ వాహనదారులు ఒక వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో IPL అదేవిధంగా మరిన్ని మ్యాచ్లు ఉండే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి దీని మీద ఈ ట్రాఫిక్ జామ్ను తగ్గించే దాని మీద అటు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా అటు వాహనదారుల నుంచి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలని ఎంఆర్ఓ కృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు అనే 2 అక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుందని ఆయన తెలిపారు. ఈరోజు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గౌరవ ఎలక్షన్ కమిషనర్ గారు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు చేవెళ్ల కాన్స్టిట్యున్సీ లెవెల్కి సంబంధించిన జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ మనకి శంకర్పల్లి, వికారాబాద్ చౌరస్తా చేవెళ్ల గ్రామం నుంచి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ కూడా ఓటుకి సంబంధించిన ప్రాముఖ్యతకి సంబంధించిన వివరాలు తెలియజేయడం జరిగింది. అలాగే 2 వయోవృద్ధులు ఎవరైతే 92 సంవత్సరాలు ఉన్న వెంకటరెడ్డి గారు,
అలాగే ఇద్దరికి మనము సన్మానం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పటి నుంచి మొదటి నుంచి అన్ని ఎన్నికల్లో పాల్గొని మన ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నందుకు వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరిగింది. సో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చేవెళ్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ అలాగే అందరు ఓటర్లకి కూడా నా అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 8 ఏళ్ల మనవరాలిపై సొంత తాత అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఏడిస్తే వాతలు పెడతానని హెచ్చరించినప్పటికీ బాలిక బోరున ఏడవడంతో వృద్ధుడు మనవరాలిని వదిలేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వివరాలు సేకరించారు. చిన్నారిపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక తల్లిదండ్రులు నుంచి రాతపూర్వకంగా వివరాలు సేకరించారు. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు. మన టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీకి తీసుకురావడం జరిగింది, గైనకాలజీ ఓపీకి. అక్కడ మేడం పరీక్ష చేసి పాప యొక్క జననాంగాల్లో ఇబ్బంది ఉందని గమనించి ఇట్లా క్యాజువాలిటీకి పంపించడం జరిగింది. మనము వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళందరినీ అడిగి డీటెయిల్స్ అన్ని మనం సూపర్ సోనిక్ యుగంలోకి ప్రయాణం ఆరంభించినట్లే. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా కొత్త సూపర్ సోనిక్ విమానం X-59ను ఆవిష్కరించింది. సూపర్ సోనిక్ విమానం శబ్దం వేగం కన్నా 1.4 రెట్ల వేగంతో దూసుకెళ్తుంది. X-59 సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసింది. దీనిని సన్ ఆఫ్ కార్నాడ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని నాసా లాక్హీడ్ మార్టిన్ గత వారం విడుదల చేశారు. సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇక ముందు తొలగించేలా అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని నాసా ఏ మేరకు ఒప్పిస్తుందో చూడాలి. సూపర్ సోనిక్ విమానం 100 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉంటాయి. నాసా లాక్హీడ్ మార్టిన్ సంస్థలు ఈ సూపర్ సోనిక్ విమానం X-59ను రూపకల్పన చేశాయి. కెమెరా మానిటర్స్ ఉపయోగించి సూపర్ సోనిక్ను ఆపరేట్ చేస్తారు. గంటకు 1488 కిలోమీటర్ల వేగంతో విమానం దూసుకెళ్లే అవకాశం ఉంది. న్యూయార్క్ నుంచి సూపర్ సోనిక్ దూసుకెళ్తే 3.5 గంటల్లో లండన్ చేరే అవకాశం ఉంది. భారీ శబ్దం కారణంగా అమెరికా, ఇతర దేశాలు సూపర్ సోనిక్ విమానాలను నిషేధించాయి. ప్రభుత్వాలు అనుమతిస్తే గంటల్లో ప్రపంచం చుట్టి రావచ్చు. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.